సిండికేట్ పాలన సాగుతుంది. ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్లో జరుగుతున్న తరుణంలో అంటే బీఆర్ఎస్ ఎందుకు ఫోకస్ చేసలేదంటారు? కాంగ్రెస్ కూడా మజ్లిస్కి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ జస్ట్ బీఆర్ఎస్ కూడా మజ్లిస్కే చేస్తుంది, ఇద్దరికి చేస్తుంది. మజ్లిస్ ఎవరు నువ్వున్నా ఈయనున్నా వాళ్ళతోనే ఉంటాడు. కోర్స్ బీజేపీ అంటే ఇక్కడ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వేరే, కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి రెండు పార్టీలు ఒక దగ్గరికి పోతారు. ఓకే, కాబట్టి అందరు కలిసి హైదరాబాద్ మజ్లిసే గెలిపించుకుంటారు. ఇప్పుడు ఈ పరిణామాలు చూసుకుంటే రేపు ఏప్రిల్ 27న 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ ప్రోగ్రామ్ నడుస్తున్న తరుణంలో కేసీఆర్ ఎటువంటి స్ట్రాటజీ తీసుకునే అవకాశం ఉంది తెలంగాణలో? స్ట్రాటజీ ఏముందబ్బా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదనుకుంటే మాకు కొట్టేస్తారు, మాకు కాకుంటే బీజేపీకి వస్తారు. మేము ముగ్గురం కలిసే కదా ఉన్నది. మాతోని తోక పార్టీ ఎంఐఎం మా ఎంబడే ఉంటుంది. సిపిఐ సిపిఎందా ఏమున్నది, వాళ్ళది ఏమన్నా రిహాబిలేషన్ సెంటర్ పునరావాస కేంద్రం వాళ్ళది. కాబట్టి పెద్ద స్ట్రాటజీ ఏమీ అవసరం లేదు ఇక్కడ దీనికి. ఇలా అందరు కలిసి ఉన్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ ఇంతకుముందు మీరు అడిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ పోయినాయి, గొర్రెల స్కామ్ పోయింది, అన్ని స్కామ్లు ఈరోజు మూలకు వంట. గొర్రెల స్కామ్ పీకిందేం లేదు, హోంమంత్రి దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి కాళేశ్వరం పీకిందేం లేదు, కట్టలు కట్టింది ఏం లేదు. కాబట్టి మేము రూలింగ్లో ఉన్నట్టుగా. కాకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో బీఆర్ఎస్ కూర్చుంటుంది, కొన్ని రోజులు బీజేపీ కూర్చుంటుంది, కొన్ని రోజులు కాంగ్రెస్ కూర్చుంటుంది, కొన్ని రోజులు ఎంఐఎం కూర్చుంటుంది కావచ్చు. ఏదున్నా కానీ మేము అందరం కలిసే ఉన్నాం కదా, ఉమ్మడి కుటుంబంగా ఉమ్మడి పార్టీల అధికారం నడుస్తుంది కదా ఈరోజు. గొంతెత్తేటోళ్ళ నోర్లు మాసంటోళ్ళ నోర్లు ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. నిన్న బీఆర్ఎస్ పార్టీలో ఒక్క నిమిషం, నిన్న బీజేపీ పార్టీలో వాళ్ళ కార్యకర్త నోరెత్తిండ్రు, ఆల్రెడీ సస్పెండ్ చేసిండ్రు, కొట్టిపించిండ్రు. మా పార్టీలో నేను నోరెత్తిన, నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ అందులో వాళ్ళు నల్ల మాట్లాడితే అందులోకే సస్పెండ్ చేస్తారు, ఎవరు నోరెత్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళ పరిధిలో ఉన్న పార్టీలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉగాది తర్వాత నెక్స్ట్ డేనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అన్నారు, కేబినెట్ కూర్పు అని చెప్పారు. కానీ వారం అయింది, ఇప్పుడు దాకా మళ్ళీ దాని మీద ఎటువంటి నోరు కూడా ఎత్తని పరిస్థితి. ఏం చెప్తారు మంత్రివర్గ? కొత్త మంత్రులు వస్తాయి, అయ్యేది ఏమున్నది. ఓ 4 కొత్త క్యాబినెట్ మంత్రులు వస్తే ఒక 4 కుర్చీలు నిండుతాయి, అంతే తప్ప ఈరోజు జరిగేదే ఉన్నది. అంటే రాహుల్ గాంధీ నిర్ణయమే ఏదున్నా బ్రదరు, కాంగ్రెస్ పార్టీ వెంట్ టు డాగ్స్. అదేనా తెలంగాణలో ఈరోజు తెలంగాణ కూడా ఈరోజు అప్పుల పాలైంది. తెలంగాణ కూడా ఈరోజు దాని ఆత్మగౌరవం అనేది పూర్తిగా కూలిపోయింది. ఈరోజు తెలంగాణ అనే దాని రాష్ట్రం యొక్క ప్రెస్టేజ్ కూడా మొత్తం పడిపోయింది. ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎంతమంది ఒక 4 నౌకర్లు వస్తాయి తప్పి తెలంగాణ కొరిగేదేం లేదు. మంత్రివర్గ విస్తరణతో కానీ, ముఖ్యమంత్రి మార్పులతో కానీ, అధికార మార్పులతో కానీ, కొత్త పార్టీని తీసుకొచ్చి అధికారం చేసుకోవడంతో కానీ ఈరోజు తెలంగాణ కొరిగింది ఏం లేదు జరిగిపోయింది. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ తెలంగాణకు ఇంచు కూడా ఫరక్ పడదు. ఎవరు వచ్చినా కానీ తెలంగాణను ఇంకా అప్పు పెంచే పని మీద ఉంటారు. కానీ తెలంగాణను ఈరోజు సత్యశ్యామలంగా తెలంగాణ నడిపించే పరిస్థితులు ఏ పార్టీ కూడా లేవు. రాజగోపాల్ రెడ్డి నాకే హోమ్ మినిస్టర్ కావాలని అడుగుతున్నాడంట. ముఖ్యమంత్రి తీసుకోమంటున్నా, వద్దంటున్నా. నీకు హోంమంత్రి ఎందుకు బ్రదర్? ముఖ్యమంత్రి తీసుకోండి, తప్పేమున్నది. నాకు హోంమంత్రి ఇస్తే కేసీఆర్ను, అదేవిధంగా కేటీఆర్ను. ఇప్పుడు హోమ్ ఉన్నాయని ఇప్పుడు బీక్తుంది, కట్టలు కట్టి మీరు బీక్తారా? కాబట్టి ఇవన్నీ మీ హోంమంత్రి కానీ మీరు ఏం చేస్తారు? మా పదవి కావాలని అడుగుంటే మీరు అది చేస్తాం, ఇది చేయాలని దయచేసి జైలుకి పంపిస్తామన్నట్టు ఇక అవన్నీ చెప్పకండి. అవన్నీ ఆల్రెడీ మీరు మంత్రి కావాలి, తీసుకోండి, తప్పేమున్నదా? ఎవరైనా తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి నువ్వు బీజేపీకి వెళ్ళిపోయి వచ్చినావు, ఇట్లా తీసుకున్నావు, టీడీపీకి వెళ్ళి 3 పార్టీలకి వెళ్ళి వచ్చినాడు, జైలుకు పోయి వచ్చినాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నీకు హోంమంత్రి అయితే తప్పేమున్నది? కాబట్టి వెళ్తారా జైలుకి? పంపిస్తారా కేసీఆర్? ఏం కావాలి పని బ్రదర్, క్లోజ్ చేసిండ్రు. సీఎం పరిధిలా అనుకుంటారు బయట ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు అంటే జైలుకు పంపుతా, చిప్ప కూడా తినిపిస్తా, ఎంటికే కూడా పీకలేకపోయినా. ఎంటికే కూడా రేవంత్ రెడ్డి అంటాడు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎంటికే కూడా పీకలేకపోయాడు. కాబట్టి అంతే. ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యారా? ఇప్పుడు మొన్న చెన్నై వెళ్ళారు, చెన్నై వెళ్ళి డిమాలిటేషన్ మీద మీట్ అయ్యారు కదా, ఆల్ పార్టీ మీటింగు. అప్పుడు డూకే శివకుమార్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసిన నేపథ్యంలో సయోధ్య కుదిరిందంటారా? అట్లా ప్రెస్టేజ్ సిటీ గురించి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళందరికీ కలిసే కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రెస్టేజ్ సిటీ అది 100% చెరువు కబ్జా, లక్షల కోట్ల రూపాయల స్కామ్. కేటీఆర్ అక్కడ ధర్నా చేయమని ఛాలెంజ్ చేస్తున్నా. అదే ఒకటే. కాబట్టి ఈరోజు నేను ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకు ఉన్నాను? ఏదో పాటలో జాయిన్ అవుతాను కదా, ఎందుకు ఖాళీగా ఉన్నట్టు.
నాకు అన్నీ తెలిసిపోయినాయి వాళ్ళ కథలు. కాబట్టి అక్కడ కలయిక కానీ వాళ్ళందరి మధ్యలో అన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా అన్ని స్కామ్లు క్లోజ్ అయిపోయినాయి. ఓకే. ఆల్ స్కామ్స్ ఆర్ క్లోజ్డ్. నో గొర్రెల స్కామ్, నో ఫోన్ స్కామ్, నో 2022 గ్రూప్ 1 పేపర్ లీకు, అవన్నీ 2016 గ్రూప్ 1 లీకు, ఇవన్నీ కూడా ఏం కావన్నీ అన్నీ క్లోజ్. ఓకే. ఇప్పుడు నిన్న మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ నడిచింది కదా, ఇన్సిడెంట్, అది యాక్సిడెంటా లేకపోతే హత్యనా? ఇప్పటిదాకా మళ్ళీ ల్యాగ్ చేస్తున్నారు, ఇంకా సాగదీస్తున్నారు. ల్యాగ్ అవుతుందంటే హత్య అయినట్టే కదా. హత్యనా లేకపోతే ఏంటి? ల్యాగ్ అవుతుందంటేనే హత్య కదా బ్రదర్. యాక్సిడెంట్ అంటే నాకు స్పష్టంగా కనబడుతుంది కదా, స్పష్టంగా బండి మీద నేను యాక్సిడెంట్ అయింది, నేను యాక్సిడెంట్తోనే నేను ఇట్లా అయినా. యాక్సిడెంట్ ఎట్లున్నదో మనకు తెలియదా? బండి మీద ఆయన పోయి గుద్దుకొని బండి కింద పోయి పండుకుంటాడా? అంటే మద్యం తాగి ఆయన వాహనం నడిపిండని చెప్పి. మద్యం తాగినట్టు చూసిన వాళ్ళు చాలామంది స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మరి మీరు మద్యం తాగి బండి నడుపుతున్నప్పుడు మీరు పోలీసు వాళ్ళు మీరు చూసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎందుకు అరెస్ట్ చేయలేని? అప్పుడు అరెస్ట్ చేయలేదంటారా? మీ పరిధిలో పెట్టుకునేది ఉండే కదా, కౌన్సిలింగ్ ఇచ్చేది ఉండే కదా, ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇచ్చేది ఉండే కదా. మీరు బండి ఎట్లా నడిపించిండ్రు? మద్యం తాగుందని అందరు తెలిసింది, మీరు మద్యం తాగనిచ్చిండ్రు. ఈరోజు మందు తీసేటప్పుడు ఫోటో ఎవరు తీసిండ్రు? ఫోటో ఎందుకు తీసిండ్రు? మీరు కూర్చున్నప్పుడు ఫోటో ఎవరు తీసిండ్రు? ఫోటోలు తీసిండ్రు, సీసీ కెమెరాది కాదు. కూర్చున్నప్పుడు ఫోటో ఎవరు తీసిండ్రు? కూర్చుంది కదా బండి మీద, ఆ ఫోటో ఎవరు తీసిండ్రు? ఇంకా తాగుంటే బండి నడపడానికి వీల్లేదని చెప్పి మీరు ఎందుకు ఆపాలి? అంటే ఇంత డిస్టెన్స్లో ఎంతమంది చూసినా ఒక్కరు కూడా బాధ్యత గల పౌరులు లేరా? తాగి బండి నడుపుతున్న వ్యక్తిని ఆపాలనే సొయ్యలేదా? కాబట్టి ఇదంతా ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది బ్రదర్. అర్థమైందా? ఎన్ని ఎప్పుడు అంటే ఈయన ఉన్న కాలం అంతా ఎప్పుడు కూడా తాగి ఎవరికి కనబడనోడు చచ్చిపోయే ముందు మాత్రమే తాగి ఫోటోలు ఎందుకు కనబడ్డాయి? లాజిక్ ఏమైనా అనుమానం ఉన్నాయా బ్రదర్? ఎవరున్నా ఆయన హిజం అంటే ఒక క్లీన్ మర్డర్ అది. పోస్ట్ మార్టం ఈరోజు బ్రదరు ఒకటి చెప్తా, ఆయన మరణించిన రోజు మెయిన్ మీడియా స్ట్రీమ్ ఎవరు కూడా కవర్ చేయలేదు. నంబర్ 1. అక్కడ లక్షల మంది వచ్చారు, హైదరాబాద్ 1,00,000 మంది వచ్చారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవ్వరు కవర్ చేయలేదు. ఎప్పుడైతే ఈయనకు ప్రజాదరణ పెరుగుతుందో, ప్రజల పాజిటివ్ నడుస్తుందో, దాన్ని నెగిటివ్ చేయడానికి దిగిందంతా కూడా ఒకటే వర్గం మీడియా. అది ఎవరు? చంద్రబాబు నాయుడు మీడియా, ఆంధ్ర మీడియా కంకణం కట్టుకొని ఆయనను బ్యాడ్ చేసే పనిపైనే వీళ్ళు ఉన్నారు. అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది చర్చ. ఆ పనిపైనే ఉన్నారు. ఇవాళ వరకు జగన్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు దీని మీద? షర్మిల ఇచ్చింది, జగన్ ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకంటే ఇది ఓట్ పోలరైజేషన్ కోసం జరిగినటువంటి ఒక హత్య. జగన్ రావాలి, దీని గురించి మాట్లాడాలి, తక్కిన వాళ్ళందరినీ పోలరైజ్ చేయాలి అనేది. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతారు? ది గ్రేట్ చెగువీరా అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు నోరు తెరుస్తలేడు? కాబట్టి బ్రదర్, వాళ్ళ భార్య మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె కుటుంబస్తుల స్టేట్మెంట్ మనం గౌరవించాలి. కాబట్టి చట్టం పైన ఆమె కొంచెం సదభిప్రాయం ఉన్నది. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ నిరీక్షణ వేరే ఉన్నది. మాకు లోకంలో ఇంకోటి బ్రదర్, ఎప్పుడు కూడా పేదోళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ తరపు నిలబడ్డోళ్ళకి కానీ ఎప్పుడు కూడా న్యాయం జరగదు. నేను పగిడాల ప్రవీణ్కి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను. ప్రవీణ్ పగిడాల బ్రదర్కు ఈ రాష్ట్రంలో న్యాయం జరగదు. ఇప్పుడు కాదు, ఏ రాష్ట్రం, తెలంగాణ కూడా ఎక్కడ కూడా ఆయనకు న్యాయం జరగదు. న్యాయమైన భగవంతుడే చేస్తాడు. 1000% అంతే. ఆయన వచ్చి చెప్పాలి మిస్టరీ. ఆయేషా మీరు అది ఎట్లుంది? పేదోళ్ళకు, మైనార్టీలకు, లేకుంటే ఒక సత్యం బాబా సంటని పట్టుకొచ్చి లోపల నొక్కుతారు. ఈయననే యాక్సిడెంట్ చేసి గుర్తిందని. ఇట్ ఈజ్ నాట్ యాక్సిడెంట్, అది పక్కా. ఇట్ ఈజ్ ఎ క్లీన్ మర్డర్. ఎప్పుడైతే మెయిన్ మీడియా 3 రోజుల తర్వాత కళ్ళు చేసి వచ్చిందో దొంగ మీడియా అనేది, ఆ దొంగ మీడియా వాళ్ళు కథలు తయారు చేస్తారు, బ్రోకర్ ఛానళ్ళు వీళ్ళు. బట్ హీ ఈజ్ ఏ 100% అది మర్డర్, అది అలా డౌటే లేదు. ఆయనకు న్యాయం భగవంతుడే చేస్తాడు. థ్యాంక్ యూ.